పెనమలూరు నియోజకవర్గంలో జోగి రమేష్ కు సీటు ఇవ్వడం సమంజసం కాదని డీసీఎంఎస్ చైర్పర్సన్ పడమట స్నిగ్ధ అన్నారు. తన తండ్రికి టికెట్ ఇవ్వకపోవడానికి నిరసనగా పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. జోగి రమేష్ కు పెడనలో బ్యాడ్ రిపోర్ట్ ఉందని, అక్కడ గెలవలేని వ్యక్తి పెనమలూరులో ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. ఆయనకు సహకరించబోమని చెబుతున్న స్నిగ్ధతో మా ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకురాలు డీసీఎంఎస్ చైర్పర్సన్ స్నిగ్ధ ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అసలు ఈ రాజీనామా గల కారణాలు ఏంటి, భవిష్యత్ కార్యాచరణ ఏంటి వివరించడానికి మన దగ్గర ఉన్నారేమో. ఎందుకు మీరు వైఎస్ఆర్సీపీ పదవికి రాజీనామా చేశారు? పెనమలూరులో మా డాడీ కన్నా ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్ ఎవరు లేరు. నిన్నటి వరకు మాకు సీట్ ఉందని చెప్పి నిన్న నైటే మాకు తెలిసింది అది జోగి రమేష్ గారికి ఇచ్చారని. అంటే సీట్ రావడానికి అన్ని అర్హతలు ఉన్నా కూడా ప్రతిసారి మా నాన్నగారికి అన్యాయం జరుగుతుంది. ఈరోజు మా నాన్నగారికి అన్యాయం జరిగితే మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, మా కోసం ఫైట్ చేసే వాళ్ళు లేరు. మా నాన్నగారి కోసం ఈరోజు నేను ఫైట్ చేద్దామని డిసైడ్ అయ్యా. ఈ అన్యాయానికి ఎదురుగా వెళ్దామని నేను డిసైడ్ అయ్యా. వేరే పార్టీలో చేసి మొన్న వచ్చిన వాళ్ళకి కూడా అందరికీ పదవులు వస్తున్నాయి, కానీ ఎంత కష్టపడినా అంటే మాకు చివరికి మీకు ఇవ్వడం లేదు అని కూడా ఎవ్వరు కాల్ చేసి చెప్పలేదు. అంటే అది మాకు ఇచ్చే గౌరవమా? ఇప్పుడు మీ నాన్నగారు సురేష్ బాబు గారు చాలా కాలంగా పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు. పెనమలూరు నియోజకవర్గానికి అధికారంలో లేనప్పుడు ఇన్ఛార్జిగా వ్యవహరించారు. అయితే ఆయనకి సీట్ ఇస్తానని ఎప్పుడైనా అధిష్టానం చెప్పిందా? 2014లో అయితే కన్ఫర్మ్ చేశారు. చాలామంది యాక్చువల్లీ జగనన్నకి తెలుసు డాడీ ఎంత చేశారు. జగనన్న ప్రామిస్ చేశారు ఆ రోజు ఇస్తాను, కానీ ఇవ్వలేకపోవడం వల్ల తర్వాత ఎమ్మెల్సీ ఇస్తాను పార్టీ వచ్చాకని చెప్పారు. మొన్నటి వరకు కూడా ఫెబ్ లాస్ట్ ఇయర్ 23లో ముందు రోజు అనౌన్స్ చేసే ముందు రోజు వరకు కూడా డాడీ పేరు ఎమ్మెల్సీ లిస్ట్లో ఉంది, కానీ నెక్స్ట్ డే సైడ్ లైన్ చేస్తారు. లాస్ట్ మినిట్కి వచ్చాక ఏదో పుకార్లు పుట్టించి సురేష్ బాబు గెలవలేడు, ఆయనకి ఇస్తే పక్క వాళ్ళు కూడా ఓడిపోతారు, ఇలా పుకార్లు పుట్టించి ఏదేదో చేసి కొంతమంది 3-4 కృష్ణా జిల్లా లీడర్స్ ఉన్నారు, వాళ్ళు చేస్తున్న కుట్ర ఇది. సో నేను ఆ ఇంజస్టిస్కి ఎదురెళ్ళాలనుకుంటున్నా. వైఎస్ఆర్సీపీలో కంటిన్యూ అవుతారు. డీసీఎంఎస్కి రాజీనామా చేశా, ఎందుకంటే నా ఇంజస్టిస్ని తెలపడానికి, నాకు న్యాయం కావాలని అడగడానికి. పార్టీలో ఉంటాం, కానీ జోగి రమేష్ గారిని ఇక్కడ నిలబడితే మాత్రం నేను కానీ మా క్యాడర్ కానీ మా నాన్నగారు కానీ ప్రచారానికి వెళ్ళాం, ఏమీ చేయము. అండ్ ఆయనకి వెరీ బ్యాడ్ రిపోర్ట్ ఉంది. అసలు టికెటే ఇవ్వద్దు అనుకున్న ఒక మనిషిని అక్కడ బ్యాడ్ రిపోర్ట్ ఉందంటే అక్కడ ప్రజాసేవ చేయని మనిషి ఇక్కడ చేస్తారా? ఆయన లోకల్, అక్కడ కూడా లోకల్ కాదు, ఇక్కడ లోకల్ చేస్తారు. ఇప్పుడు ఎవరు చేస్తారు? ఇది మొత్తం మీద పెనమలూరు నియోజకవర్గంలో జోగి రమేష్ని ఖరారు చేయటం పట్ల తన పదవికి డీసీఎంఎస్ చైర్మన్ పదవికి రాజీనామా చేశాం, పార్టీలో కొనసాగుతాను, కానీ జోగి రమేష్కి అయితే ఎట్టి పరిస్థితుల్లో సహకరించము, పార్టీలోనే కొనసాగుతామని చెప్పేసి డీసీఎంఎస్ చైర్పర్సన్ స్నిగ్ధ ఈరోజు చెప్పారు. కెమెరామన్ గోపితో జయరాజ్, 10 టీవీ, విజయవాడ.